బిట్‌కాయిన్ నేను వీడియో చేస్తున్న టయానికి 75,000లో ట్రేడ్ అవుతుంది. నిన్న రాత్రి 77,500లో ట్రేడ్ అవుతున్న బిట్‌కాయిన్ దాదాపుగా $2,500 కిందకి రావడానికి గల కారణం ఎస్‌ఈసీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల అన్నమాట. సో ఏంటి ఆ నిర్ణయం అంటే, యుఎస్‌లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క షేర్లు ఎవరైనా కొనాలి అంటే క్లాసిక్ మార్కెట్‌లో కొనాలన్నమాట. కానీ క్రిప్టో బ్లాక్ చైన్ మీదకి అవి టోకెనైజ్డ్‌గా స్టాక్స్‌గా తీసుకొచ్చి ప్రపంచంలో ఎవరైనా సరే యూఎస్డిటీ యూఎస్డిసి తోటి ఆ స్టాక్స్ కొనడానికి పర్మిషన్ ఇచ్చిందనమాట ఎస్ఈసి క్రిప్టో ఎక్స్చేంజెస్ డెక్స్ ఎక్స్చేంజెస్ కి. సో అది దాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకులు అదేవిధంగా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కాస్త నెగిటివ్ గా రియాక్ట్ అయ్యేసరికి సో ఈ డెసిషన్ ని కొంచెం డిలే చేసింది అనమాట, తర్వాత చూద్దామని చెప్పేసి ఎస్ఈసి. సో దానికి క్రిప్టో మార్కెట్ అనేది కొంచెం రియాక్ట్ అయింది. సో ఒక గుడ్ న్యూస్ ని డిలే చేయడం వల్ల మార్కెట్ అనేది నెగిటివ్ గా రియాక్ట్ అయ్యి నిన్నైతే దాదాపుగా 77,500 నుంచి 75,000 కి అయితే రావడం అయితే జరిగింది. బట్ ఇది టెంపరీనే. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అయితే, గుడ్ న్యూస్ వచ్చేసి క్రిప్టోకి సంబంధించి కెవిన్ వార్ష్ న్యూ ఫెడ్ గా నేను ప్రమాణ స్వీకారం అయితే చేశాడు అనమాట ట్రంప్ అధ్యక్షతన. సో ఇది చాలా మంచి గుడ్ న్యూస్, ఎందుకంటే సో అతను ప్రో క్రిప్టో అనమాట. అంటే క్రిప్టోకి చాలా ఫేవర్ గా చేస్తాడు. ఆల్రెడీ క్రిప్టోలో చాలా పెట్టుబడులు పెట్టున్నాడు కాబట్టి క్రిప్టో ఇన్వెస్టర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫెడ్ నుంచి అనేది ఆయనకి బాగా తెలుసు అనమాట. సో యుఎస్ స్టాక్ మార్కెట్ గురించి కానీ లేదంటే క్రిప్టోకి కానీ ఓవరాల్ గా మార్కెట్స్ అయితే కొంచెం పాజిటివ్ గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఆయన దగ్గర నుంచి. సో ట్రంప్ కూడా కొంచెం ప్రెజర్ తీసుకొచ్చి రేట్ కట్స్ అదేవిధంగా మనీ ప్రింటింగ్ చేస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో రేపు మండే రోజు మార్కెట్లు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలన్నమాట. సో దాన్ని బట్టి మన బిట్ కాయిన్ కూడా రియాక్ట్ అవుతుంది. లిక్విడేషన్ చూసుకుంటే ఆల్రెడీ కింద ఉన్నటువంటి లిక్విడిటీ అంతా కూడా గ్రాబ్ అయిపోయింది. సో నెక్స్ట్ కొంచెం రిలీఫ్ ర్యాలీ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం రేపు మండే రోజు మార్కెట్ ఎలా ఓపెన్ అవుతాయి ఏంటి అనేది. సో క్రిప్టోకి సంబంధించిన న్యూస్ అండ్ అప్డేట్స్ కావాలంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.